హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వరల్డ్ జాగ్రఫీలో చాప్టర్ 1 విశ్వం అనే టాపిక్ మీద టాప్ 50 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏపీఎస్సి, టీజీపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 4, రైల్వేస్, ఎస్ఎస్సి అన్నిటికీ పనికి వస్తుంది. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 రేపు అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? అతను రాసిన గ్రంథం ఏమిటి? ప్రతిపాదించిన వ్యక్తి టాలమీ. అతను రాసిన గ్రంథాలు ఆల్మగెస్ట్, ఏ గైడ్ టు జాగ్రఫీ. ఏ గైడ్ టు జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథం అతను రాసింది. ఇది హిస్టరీలో కూడా వచ్చింది అనమాట. సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ నికోలస్ కోపర్నికస్. ఇతను రాసిన గ్రంథం ఆన్ ద రెవల్యూషన్ ఆఫ్ సెలెస్ట్రియల్ బాడీస్. ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ కాస్మిక్ ఇయర్ అని అంటారు? ఆన్సర్ 2009 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ కాస్మిక్ ఇయర్ అని అంటారు. ఎందుకంటే 400 సంవత్సరాలు పూర్తయింది. 400 సంవత్సరాల క్రితం 1609 సంవత్సరంలో విశ్వం యొక్క రహస్యాలు ఛేదించబడింది. 4th క్వశ్చన్, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ అబ్బే జార్జెస్ లిమిటర్. ఇతను బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించాడు. విశ్వం యొక్క పరిధి కొన్ని కోట్ల గెలాక్సీల స్థాయికి విస్తరించిందని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ హబుల్. సూర్య సిద్ధాంతం, శూన్య సిద్ధాంతంను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆర్యభట్ట. ఇతను మన భారతీయుడు. అసలు ఫస్ట్ కనిపెట్టింది మన భారతీయుడు ఆర్యభట్ట. ఇతని తర్వాతే వీళ్ళందరూ కనిపెట్టారు. నక్షత్రాల వయసును కొలిచే పరికరం పేరేమిటి? పరికరం ఆన్సర్ ఆప్టికల్ పైరోమీటర్. మనకు దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆన్సర్ ఆండ్రోమెడా లేదా M31. ఉత్తర ధ్రువం నుండి ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహాన్ని ఉర్సా మేజర్ అని అంటారు. దీనికి గల మరో పేరు ఏమిటి? ఆన్సర్ గ్రేట్ బేర్. ఉర్సా మేజర్ దీనికి మరో పేరు గ్రేట్ బేర్. అలాగే దక్షిణ ధ్రువం నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ ఉర్సా మైనర్. దక్షిణ ధ్రువం నుంచి కనిపించే నక్షత్ర సమూహాన్ని ఉర్సా మేజర్ అంటే దక్షిణ ధ్రువం నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహాన్ని ఉర్సా మైనర్ అని అంటారు. బ్లాక్ హోల్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ జాన్ వీలర్. జాన్ వీలర్ అనే అతను బ్లాక్ హోల్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. బ్లాక్ హోల్ పై పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందిన ఇండియన్ ఎవరు? ఆన్సర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సూర్యునికి భూమికి మధ్య ఉన్న సరాసరి దూరం ఎంత? ఆన్సర్ 149.5 మీటర్స్. సౌర ఉపరితలంపై మూలకాల ఉనికిని సూచించే రేఖలు ఏవి? ఆన్సర్ ఫ్రాన్ హాఫర్ రేఖలు. సౌర ఉపరితలంపై అధికంగా ఉండే వాయువు ఏది? ఆన్సర్ హైడ్రోజన్. 71% ఉంటుంది. తర్వాత హీలియం 26.5% ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ 0.4% ఉంటుంది. అదే తర్వాత భూమిపై అధికంగా ఉండే వాయువు ఏది? ఆన్సర్ నైట్రోజన్. నైట్రోజన్ 78% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. ఆర్గాన్ 0.9% ఉంటుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. తర్వాత సూర్యుని కరోనా అధ్యయనం కోసం ఇండియా పంపిన శాటిలైట్ పేరేమిటి? ఆన్సర్ ఆదిత్య L1. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ 8.26 మినిట్స్. మన భూమిపై 51% కాంతి మాత్రమే భూమిని చేరుతుంది సూర్యకాంతి అనేది. నెక్స్ట్, సౌరకాంతి భూమి ధృవాలకు తాకినప్పుడు ధృవాల వద్ద విక్షేపణం మరియు పరిక్షేపణం ప్రక్రియకు లోను కావడం వలన రంగురంగుల కాంతి పుంజాల ఏర్పాటుకు కారణం అవుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ అరోరాలు. వీటి గురించి తెలిపిన వ్యక్తి గెలీలియో. నెక్స్ట్, భూమిపై పొడవైన శిఖరం ఏది? ఆన్సర్ మౌంట్ అనాకియా, 10,200 మీటర్లు. కన్ఫ్యూజ్ అవ్వకండి. మన భూమిపై అంటే భూమిపై బేస్ నుండి ఎవరెస్ట్ అనేది ఎత్తైన శిఖరం. అంటే సముద్ర మట్టం పైనుంచి చూసుకుంటే ఎవరెస్ట్ ఎత్తైన శిఖరం 8,868 మీటర్లు. అదే సముద్ర గర్భం నుండి చూసుకుంటే ఇది పసిఫిక్ లో ఉంది, 10,200 మీటర్లు ఉంది మౌంట్ అనాకియా అనే పర్వతం. అందువల్ల ఇది ది టాలెస్ట్
మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అని అన్నారు. కానీ సముద్ర మట్టం నుండి పైన ఎత్తైన శిఖరం అని అడిగితే మాత్రం ఎవరెస్టే. ఉదయతార సంధ్యాతార అని ఏ గ్రహాన్ని అంటారు? శుక్రుడిని ఉదయతార సంధ్యాతార అని అంటారు. ఎందుకంటే ఇది బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలా ప్రకాశించడానికి కారణం ఏమిటంటే శుక్రుడిలో గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాగా వేడిగా ఉండే గ్రహం ఇది. రెడ్ ప్లానెట్, డస్ట్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు? మార్స్, కుజుడు లేదా అంగారకుడు. దీన్ని రెడ్ ప్లానెట్ లేదా డస్ట్ ప్లానెట్ అని అంటారు. కామన్ డిస్ట్రాయల్ అని ఏ గ్రహాన్ని అంటే తోకచుక్కల విధ్వంసకారి లేదా ది గ్రేట్ రెడ్ స్పాట్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు? ఆన్సర్ వచ్చేసి జూపిటర్, బృహస్పతి లేదా గురుడు. రింగ్ ప్లానెట్ లేదా బ్యూటిఫుల్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు? ఆన్సర్ శని, శాటర్న్ అనే గ్రహాన్ని రింగ్ ప్లానెట్ లేదా బ్యూటిఫుల్ ప్లానెట్ అని అంటారు. గ్రీన్ ప్లానెట్ లేదా ల్యాప్సిడెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు? వరుణుడు, యురేనస్. ఈ గ్రహాన్ని గ్రీన్ ప్లానెట్ లేదా ల్యాప్సిడెడ్ ప్లానెట్ అని అంటారు. బేబీ బ్లూ ప్లానెట్ లేదా ది గ్రేట్ బ్లాక్ స్పాట్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు? ఇంద్రుడు, నెప్ట్యూన్. ఈ గ్రహాన్ని బేబీ బ్లూ ప్లానెట్ లేదా ది గ్రేట్ బ్లాక్ స్పాట్ ప్లానెట్ అని అంటారు. సౌర కుటుంబంలో గ్రహాల అమరిక గురించి తెలియజేసే సిద్ధాంతాలు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి 1 బోర్డ్స్ లా, 2వది అలల పరికల్పన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు వచ్చేసి జెఫ్రిన్ అండ్ జేమ్స్ జీన్స్. వీళ్ళు ప్రతిపాదించారు. జియోగ్రఫీ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎరాటోస్థెనీస్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని అంటారు. భూమి యొక్క చుట్టుకొలతను తొలిసారిగా అంచనా వేశాడు ఈ ఎరాటోస్థెనీస్ అనే వ్యక్తి. అక్షాంశ రేఖాంశ భావన ప్రవేశపెట్టిన వ్యక్తులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి హెకటేయస్ లేదా అండ్ హిప్పార్కస్. అయన రేఖలు అని వేటిని అంటారు? ఆన్సర్ వచ్చేసి కర్కట మకర రేఖలను అయన రేఖలు అంటారు. ఈ మధ్య ఉన్న మండలాన్ని అయన రేఖా మండలం అని అంటారు. కర్కట రేఖ, మకర రేఖలు ఈ రెండింటి మధ్య ఉన్న మండలాన్ని అయన రేఖా మండలం అని అంటారు. అయన రేఖలకు వలయాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి సమశీతోష్ణ మండలం, టెంపరేచర్ జోన్. వలయాలకు ధ్రువాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి శీతల మండలం, ఫ్రిడ్జ్డ్ జోన్. ఒక్కొక్క అక్షాంశానికి మధ్య ఉన్న దూరం ఎంత? 1 డిగ్రీ వచ్చేసి 111 కిలోమీటర్లు, 69 మైళ్ళు అన్నమాట. భూమి యొక్క అక్షం పొడవు ఎంత? ఆన్సర్ వచ్చేసి 12,756 కిలోమీటర్లు. ఇది భూమధ్య రేఖ యొక్క చుట్టుకొలత అన్నమాట. భూమధ్య రేఖ యొక్క పొడవు 12,714 కిలోమీటర్స్ వచ్చేసి ధ్రువాల వద్ద ఉంటుంది. ఒక్కొక్క రేఖాంశానికి మధ్య ఉన్న దూరం ఎంత? ఆన్సర్ వచ్చేసి 121 కిలోమీటర్లు భూమధ్య రేఖ వద్ద. చంద్రుడి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ సెలినాలజీ. చంద్రుడి యొక్క అధ్యయనాన్ని సెలినాలజీ అంటారు. భూమికి చంద్రునికి మధ్య ఉన్నటువంటి సరాసరి దూరం 3,84,365 కిలోమీటర్లు. అండ్ భూమికి చంద్రునికి మధ్య దగ్గరగా ఉంటే పెరిజి అని, దూరంగా ఉంటే అపోజి అని అంటారు. పెరిజి యొక్క దూరం 3,54,000 కిలోమీటర్లు అయితే అపోజి యొక్క దూరం 4,06,000 కిలోమీటర్లు. చంద్రుడి నుండి భూమికి కాంతి చేరడానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ వచ్చేసి 1.3 సెకండ్లు పడుతుంది. చంద్రునిపై ఉన్నటువంటి ఎత్తైన పర్వతం ఏది? ఆన్సర్ వచ్చేసి లిబ్నిడ్స్, 10,670 మీటర్లు ఉంటుంది. అమావాస్య నుంచి అమావాస్య మధ్య కాలం ఎంత? ఆన్సర్ వచ్చేసి 29 రోజుల 12 గంటల 44 నిమిషాల 11 సెకండ్లు. దీన్ని సైనోడిక్ నెల అని అంటారు. చంద్రుడు భూమి చుట్టూ మరియు తన చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎంత? 27 రోజుల 7 గంటల 43 నిమిషాల 12 సెకండ్లు. దీన్ని సైడీరియల్ నెల అని అంటారు. భారత్లో గల ఉల్కాపాత సరస్సులను కనుగొనము. ఊలార్ మరియు లోనార్. ఊలార్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. లోనార్ సరస్సు ఏమో ఇది కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. బ్లూ మూన్ అంటే ఏమిటి? ఒకే నెలలో వచ్చే 2వ పౌర్ణమి చంద్రుడిని బ్లూ మూన్ అంటారు. ఒకే నెలలో వచ్చే 2వ పౌర్ణమి చంద్రుడిని బ్లూ మూన్ అంటారు. ఏ గ్రహానికి భారతీయ నామము యముడు అని ఉంది? యముడు అనే పేరు ఏ గ్రహానికి ఉంది? ప్లూటో అనే గ్రహానికి యముడు అనే పేరు ఉంది.
కానీ ఇది ఇప్పుడు గ్రహాల పట్టికలో లేదు. మనం ఎల్లప్పుడూ ఎందుకు చంద్రుని ఒకే ముఖాన్ని చూస్తుంటాం? ఆన్సర్ వచ్చేసి ఎందుకంటే అది భూమి చుట్టూ భ్రమించడానికి మరియు తన చుట్టూ తాను పరిభ్రమించడానికి పట్టే కాలం సమానం కనుక. సూర్యునిలో శక్తికి ఒక నిమిషం, చంద్రుడు తన చుట్టూ తాను తిరగడం మరియు భూమి చుట్టూ తిరగడానికి పట్టే కాలం 27 రోజులు. సూర్యునిలో శక్తికి మూలాధారం న్యూక్లియర్ సంలీనము. ఆన్సర్ వచ్చేసి న్యూక్లియర్ సంలీనము. ఆకాశంలోని నీలి రంగుకు కారణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కాంతి పరిక్షేపణం. సూర్యుని లోపల మండుతున్న ఇంధనం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఉదజని అంటే హైడ్రోజన్. సూర్యుని లోపల హైడ్రోజన్ ఉంటుంది. చాంద్రమాన మాసంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి 29 రోజులు. ఆన్సర్ వచ్చేసి 29 రోజులు. సూర్యుడు ఒక ఆన్సర్ మధ్య పరిమాణం గల నక్షత్రం. అంటే ఇది చిన్నది కాదు పెద్దది కాదు, ఒక మీడియం రేంజ్లో ఉన్న ఒక స్టార్ అన్నమాట. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.